శుభోదయం. ఈరోజు మనం తేనె హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. కొట్టేసి దాని ఎదురు కొట్టింది మనకంట పొలం మంచిగా ఉంది, పర్వాలేదా? పర్లేదు బాగా. అచ్చా, ఎన్ని రోజుల వరకు పెట్టవచ్చు అంటావు ఇక్కడ? ఎందుకంటే కొంచెం చుట్టుపక్కల పత్తి అది ఉంది. పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చు ఇక్కడ బాగా. ఎందుకంటే ఇవాళ హార్వెస్టింగ్ చేస్తున్నాం కదా. నేను యాక్చువల్గా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో లొకేషన్కి ఇంకో లొకేషన్ 2 లొకేషన్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నా. బట్ పొలం మంచిగా ఉంది అనే ఫీడ్బ్యాక్ ఇస్తారు కాబట్టి అందుకు ఆలోచిస్తుంది. పోతల మీద కూడా వచ్చింది. ఎక్స్ట్రా ఫ్రేమ్స్ కొన్ని యాడ్ చేయడానికి కోసము ఇవన్నీ కోమ్ సీడ్స్ రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. ఈరోజు మనం నల్గొండ జిల్లాలోని జనగాం దగ్గర ఇక్కడ బాక్సులన్నీ ఒక 300 బాక్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత నారాయణపూర్ దగ్గర కూడా కొన్ని అక్కడ ఒక 250 బాక్సులు పెట్టడం జరిగింది. నారాయణపూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడ ఒక 250 బాక్సులు ఉన్నాయి. మహమ్మదాబాద్ దగ్గర ఇక్కడ ఒక 300 బాక్సులు ఉన్నాయి. తర్వాత ఒక 70 బాక్సుల వరకు ఖాళీ కూడా అయినాయి, దాదాపు ఎంటీ చేసేసారు. కొన్ని ఈ మధ్యన మనోళ్ళు కొన్ని ఎక్స్ట్రా సూపర్లు, మినీ సూపర్లు, తర్వాత ఫుల్ సూపర్లు కూడా కొన్ని వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని బీస్ పెరిగినాయి బాగా. ఆ పెరిగిన వాటికి కొన్ని మినీ సూపర్లు అవి యాడ్ చేయడం కూడా జరిగింది. కొన్నిటికి మినీ సూపర్లు ఉన్నాయి, కొన్నిటికి ఫుల్ సూపర్స్ కూడా ఉన్నాయి. చూడవచ్చు, ఇవి ఫుల్ సూపర్స్ పెట్టారు. ఇట్లా కొన్నిటికి మినీ సూపర్లు పెట్టడం జరిగింది. కొన్ని బాక్సులన్నీ మినీ సూపర్లు, కొన్ని అసలు సూపర్లు లేకుండా, మినీ సూపర్లు లేకుండా కూడా పెట్టడం జరిగింది. ఒక 50 బాక్సుల వరకు. మనోళ్ళంతా రెగ్యులర్గా ఎవ్రీ వీక్ ఒకసారి నీడ్ ఉంటేనే ఫీడింగ్ ఇస్తారు, లేకపోతే అసలు ఫీడింగ్ అని ముచ్చట లేదు. మొత్తం కంప్లీట్గా ఓపెన్ ప్లేస్. చూడవచ్చు అక్కడ టేక్ ఫ్లవరు, ఇట్లా చూస్తే చెట్లకు బాగా పొలను బాగా వస్తుంది. హెక్టార్ కూడా మంచిగా ఉంది. అక్కడ ఒక 300-400 కొబ్బరి చెట్లు వరకు కూడా ఉన్నాయి. ఆ సరౌండింగ్ ప్రాంతం అంతా. తర్వాత మునగ ఫ్లవర్ ఉంది, ఇక్కడ నిమ్మ ఉంది. ఇట్లా ఈ తోటలో మొత్తం వీళ్ళు పెట్టిన దగ్గర ఆర్గానిక్ మెథడ్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తారు. అంత మందు అనే ముచ్చట మందు కొట్టదు ఇక్కడ. కాకపోతే కొంత దూరంలో మనకు చెరువు ఉంది, చెరువులో బాగా తుమ్మలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ పెట్టిన దగ్గర మొత్తం తుమ్మలు బాగా ఫ్లవర్ ఉంది, పొలను బాగా కలెక్ట్ చేస్తుంది అంటారు. కాబట్టి నిమ్మ తోటలో ఉన్న రకరకాల కొబ్బరి చెట్ల నుంచి వాటి నుంచి చాలా వస్తుంది. దాదాపుగా వీళ్ళు ఇక్కడ ఒక 60-70 బాక్సులు మొత్తం మొన్ననే ఎత్తి పక్కకు పెట్టేసారు.
ఎందుకంటే ఇవి మొత్తం ఖాళీ అయిన బాక్స్ కూడా పక్కకు పెట్టారు. ఒక 625 బాక్సులకు గాను ఒక 70 బాక్సుల వరకు కూడా పక్కకు పెట్టేసారు. టీం అంతా మంచిగా వర్క్ చేస్తారు. ఒక 10 మంది మొత్తం అందరు బీ కీపర్స్, మా రాజేష్, సాయి, బీ కీపర్, మాస్టర్ బీ కీపర్స్, వర్కర్స్ అందరు కూడా వర్క్ చేస్తారు. కాబట్టి అలా హార్వెస్టింగ్ కూడా చేస్తారు. ప్రతిసారి హార్వెస్టింగ్ చేసినప్పుడల్లా 600-700 కేజీల వరకు అయితే హనీ వస్తుంది. మంచిగా ప్రొడక్షన్ కూడా చాలా మంచిగా ఉంది, క్వాలిటీగా ఉంది. తీసిన ప్రతిసారి బ్యాచ్ కూడా మనం హనీని ల్యాబ్కి పంపిస్తున్నాం. ఫ్రెండ్ వాళ్ళ ల్యాబ్ ఒకటి ఉంది, తర్వాత గవర్నమెంట్ ల్యాబ్స్, ప్రైవేట్ ల్యాబ్స్కు 3 ల్యాబ్లకు హనీ టెస్టింగ్ కోసం పంపిస్తున్నాం. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరా ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంది. ఈ ఫారెస్ట్లో వచ్చే హనీ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంది. కాబట్టి మనకు ఒక ఐడియా కోసం ఇది కూడా ఒక రీసెర్చ్లో భాగంగా నేను ప్రతి ఒక్కటి పరిశీలన చేస్తూ మనం ప్రతి షాంపిల్ కూడా ఫ్లోరాలో వచ్చే డిఫరెంట్ టైప్ ఆఫ్ హనీ కోసం అది మనం షాంపిల్ ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక అంచనా వస్తుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ మనం ఎప్పుడు బాక్సులు పెట్టలేదు కాబట్టి ఈ వెరైటీ ఆఫ్ హనీ ఫ్లేవర్ ఎట్లుంది, విటమిన్స్, మినరల్స్ ఎట్లా వేరే డిఫరెంట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడానికి మనకు ఒక ఐడియా ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పెడితే ఎట్లుంటుందో తెలియదు, భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ పెట్టామా తెలియదు. వెరైటీ ఆఫ్ హనీ వచ్చినప్పుడు వాటి యొక్క న్యూట్రిషన్స్ వాల్యూస్ మనం తెలుసుకోవడానికి కోసం అని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం నీట్గా ప్యాకింగ్ చేసుకొని బాటిలింగ్ చేస్తున్నాం. మన బ్రాండ్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, రాచకొండ బ్రాండ్ కింద. మీరు చూడొచ్చు, ఇట్లా చూసిన ప్రతి దగ్గర కూడా మనం పెట్టిన బాక్సులన్నీ కూడా ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్ ఇది, వేరే దగ్గర పెట్టడం జరిగింది బాక్సులు. అక్కడ కొన్ని ఇంతకుముందుకే అన్నీ ఒకటే ప్లేస్లో ఉండే. వీడియో తీస్తాం అన్నారుగా అన్నయ్య, ఆ బకెట్ ఒకటి తీసి రసపం చేయండి, మంచి బకెట్. ఆ బకెట్ తీసాను సార్ మొదటి మొత్తం వెళ్తూ చెప్తే అదే ఆడదురా. ఒకటేసారి రమ్మంటారు సార్, చూసిందా? అయ్యా వెంకటేశ్వర